హాయ్ మామ అందరికి. ఇది డే 31 ఛాలెంజ్ చేస్తున్నా కదా. ఈ రోజు డే 1. ఈ రోజు నుంచి నేను క్యాన్వా గురించి చెప్తా. సో ఇవన్నైతే క్యాన్వా ఇంట్రొడక్షన్ చూద్దాం పదండి. సో మామ ఇదైతే క్యాన్వా ఇంట్రొడక్షన్. సో దీంట్లో పెయిడ్ వర్షన్ ఉంటుంది, నాన్ పెయిడ్ వర్షన్ ఉంటుంది. అలాగే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ప్రజెంటేషన్స్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో మనం ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు. పోస్ట్ చేసుకోవాలని ఏమైనా పోస్ట్ యూనిక్గా చేసుకోవాలంటే దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో కొన్ని లక్షలాది టెంప్లెట్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ప్రజెంటేషన్స్ ఏమన్నా వేయాలంటే ప్రజెంటేషన్స్కి ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే ఇది థంబ్నెయిల్ డిజైన్స్కి ఉపయోగపడుతుంది, గ్రాఫిక్ డిజైన్స్కి ఉపయోగపడుతుంది. ఇంకా దీంట్లో ఇవి నేను కొన్ని చేసిన ఎడిట్స్ ఉన్నాయి, అవి చూడండి. సో ఇవాటి వీడియో అయితే ఇంతే మామ. నెక్స్ట్ వీడియోలో మనం అవి ఎలా ఉపయోగపడుతుంది, అది ఎలా చేయాలి ఏంటని చెప్తామమ్మ. సో ఉంటా మరి. ఫాలో కొట్టి కామెంట్ చేయండి మామ. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఉంటామట. బాయ్ బాయ్.